టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాతో విశాఖ జిల్లాలో అసంతృప్త సెగలు మొదలయ్యాయి. ఉమ్మడి విశాఖలో 15 నియోజకవర్గాల్లో తొలి జాబితాలో 6 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో 3 నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గాజువాక, విశాఖ దక్షిణ నియోజకవర్గం, భీమిలి నియోజకవర్గంలో టీడీపీ జనసేన క్యాడర్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా తాజా రాజకీయాలపై మా కరెస్పాండెంట్ ప్రదీప్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. దగ్గరికి వస్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు భాగంగా తొలి జాబితాలో తన అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా 15 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే టీడీపీ జనసేన కొద్ది రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. 6 నియోజకవర్గాల్లో విశాఖ సిటీ ఈస్ట్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు, వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గణబాబు, అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ, అలాగే అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత, నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న పాత్రుడు, అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం దొన్ని దొర. ఈ యొక్క 15 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల టీడీపీ జనసేన పార్టీలో ఉన్న అభ్యర్థులను అయితే 6 నియోజకవర్గాల్లో ప్రకటించడం జరిగింది. మిగతా జిల్లాల్లో ఒకవైపు ఇంకా అభ్యర్థులు అయితే తన పార్టీ టీడీపీ కానీ జనసేన కానీ ఎటువంటి స్టాండ్ తీసుకొని ఏ వ్యక్తిని అయితే ఆ నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లోకి ఆ పార్టీ అభ్యర్థిగా నిలబడుతుంది అంటూ కూడా ఒక్కంటంగా కూడా ఇక్కడ ఉమ్మడి విశాఖలో కనబడుతుంది. అయితే మొత్తానికి మనం ఉమ్మడి విశాఖ గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా విశాఖ సిటీలో ఉన్న గాజువాక నియోజకవర్గం, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గం కోసం ప్రతి ఒక్క ఏపీ మొత్తం కూడా గాజువాక నియోజకవర్గం కాసే చూస్తుంది. అయితే 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాక నుంచే ఓటమి చెందారు. అట్లాంటి గాజువాక నియోజకవర్గం కోసం అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం క్లారిటీ ఏదైతే కనుక్కుందాం. అయితే మొత్తం చూస్తున్నాం. టీడీపీ అభ్యర్థిగా 2019లో పల్లా శ్రీనివాస్ అయితే అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. పల్లా శ్రీనివాస్కే మళ్ళీ ఈ యొక్క రానున్న ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయడానికి అయితే పల్లా అయితే సిద్ధం అయ్యేటట్టు కూడా తెలిసింది. మొత్తాన్ని చూస్తున్నాం. పల్లా శ్రీనివాసరావు అయితే టీడీపీ అధిష్టానానికి అయితే ఎంతో సన్నిహితంగా కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి పల్లా శ్రీనివాసరావు అయితే చాలా పార్టీకి అయితే కష్టకాలంలో ఉంటూ పార్టీ క్యాడర్ని ఉత్సాహంతో పల్లా శ్రీనివాస్ అయితే నడిపించడం జరిగింది. అయితే పార్లమెంటరీ అధ్యక్షుడిగా కూడా పల్లా శ్రీనివాసరావు ఉన్నట్టు కూడా తెలిసింది. అట్లాంటి పల్లాకైతే గాజువాకలో ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ లేదు. పల్లాకి గాజువాక సీటు కానీ ఇస్తే 1,00,000 మెజార్టీతో గెలుస్తామంటూ కూడా పల్లా వర్గీయులు అయితే చెప్తున్నారు. పల్లా గతం నుంచి కూడా పల్లా శ్రీనివాస్కి అయితే గాజువాకలో పట్టు ఉంది. పల్లాకి కాకుండా టీడీపీ అభ్యర్థికి కాకుండా వేరే పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిని కూడా అక్కడ నిలబెడితే మాత్రం వైసీపీ అయితే ఫస్ట్ క్లాస్లో అక్కడ సీటు గెలుస్తుంది అంటూ కూడా టీడీపీ వర్గం చెప్తుంది. అట్లాగే పల్లా శ్రీనివాస్కి ఇప్పటికే వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి అయితే పల్లాకి అయితే పిలుపులు వస్తున్నాయి. ఆ యొక్క గాజువాక నియోజకవర్గం సీటు మీకు ప్రకటిస్తాం, మీరు రండి అంటూ కూడా పల్లాకి అయితే ఇప్పటికే పిలుపులు వస్తున్న నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ ఎప్పుడైతే టీడీపీ అధిష్టానం మాట ఏదైతే ఇచ్చి ఆ మాట ప్రకారంగా పల్లా శ్రీనివాస్ నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పల్లా శ్రీనివాస్కు రానున్న ఎన్నికల్లో గాజువాక సీటు కానీ ప్రకటించకపోతే మాత్రం ఫస్ట్ టీడీపీ ఓటమి అనేది కూడా గాజువాక నుంచే మొదలవుతుంది అంటూ కూడా టీడీపీ వర్గీయులు చెప్తున్నారు. ఒకవైపు గాజువాక ఎటువంటి క్లారిటీ లేని నేపథ్యంలో విశాఖ సిటీకి వచ్చినప్పటికీ దక్షిణ నియోజకవర్గంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనే ఒక ఉద్దేశం ఉన్న గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని కూడా దక్షిణ నియోజకవర్గానికి అయితే టీడీపీ అధిష్టానం తెచ్చి కూడా రానున్న ఎన్నికల్లో మీకు ఇక్కడ నుంచి సీటు ఇస్తాం, పని చేసుకోండి అంటూ కూడా గండి బాబ్జీకి ఏదైతే టీడీపీ అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారంగా గండి బాబ్జీ దక్షిణంలోకి వచ్చి కూడా తనదైన స్టైల్లో ఒక పార్టీ క్యాడర్ను కూడా మొత్తం దక్షిణ నియోజకవర్గం ప్రతి వార్డులు కూడా తిప్పుతూ కూడా రానున్న ఎన్నికల కోసం ఏదైతే గండి బాబ్జీ సిద్ధమైన నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు భాగంగా టీడీపీ అధిష్టానం అయితే గండి బాబ్జీకి హ్యాండ్ ఇస్తుందా?
ఒకవైపు జనసేన దక్షిణ నియోజకవర్గం సీట్ అయితే ఆశిస్తున్న నేపథ్యంలో ఒక్క జనసేన పార్టీ ఉన్నది ఒకటే, కానీ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కూడా జనసేన పార్టీ ఒకటే. ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం దక్షిణ నియోజకవర్గంలో 100 మంది అన్నట్టు కూడా ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో కనబడుతుంది. ఇప్పటికీ జనసేన పార్టీలో ఎటువంటి క్యాడర్ కూడా కరెక్ట్గా తన పార్టీ అధినేత ఇచ్చిన ఏదైతే ఆదేశాల మేరకు కూడా పనిచేయకుండా సొంత ఎజెండాతో పనిచేస్తుందంటూ కూడా తెలుస్తుంది. ఏదైతే జనసేన పార్టీలో ఉన్న కొంతమంది వర్గీయులే కూడా మీడియాతో పలుసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ పట్టు ఉన్నది, జనసేనకి ఓటింగ్ ఉన్నది, కానీ ఆ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి అయితే ఇక్కడ ఎవరూ లేరు. ఒక పార్టీ 100 మంది ఎమ్మెల్యేలు అభ్యర్థులు అంటూ కూడా జనసేన పార్టీకి ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఒక పేరైతే ఉంది. ఎంతో కొంత దక్షిణంలో టీడీపీ అభ్యర్థి గండి బాబ్జీకి అయితే పోటీ చేయడానికి అయితే సిద్ధంగా ఉండి క్యాటర్ను కూడా రెడీ చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే దక్షిణ నియోజకవర్గంలో కార్పొరేటర్లు కొంతమంది అయితే జనసేన పార్టీలోకి చేరి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు గతం నుంచి కూడా టీడీపీకి అయితే కంచుకోట దక్షిణ నియోజకవర్గం, అలాంటి దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని నిలబెడతారా, అలాగే జనసేన అభ్యర్థిని నిలబెడతారా అంటూ కూడా వేచి చూడవలసి ఉంది. అయితే తొలి జాబితాలో ఎట్లాంటి క్లారిటీ ఉన్నా సరే రెండో జాబితాలో అభ్యర్థులకి క్లారిటీ వస్తుందా లేదా వేచి చూడవలసి ఉంది. కెమెరామ్యాన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.